అయితే ఇగో ఇక్కడ ఒక వార్త వచ్చింది చూడుర్రి. ఇగో అరికపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ, టమాటాలు గుడ్లు రాళ్లతో దాడి, పూల కుండీలు ధ్వంసం. ఎమ్మెల్యే గాంధీ అనుచరులపై కేసులు నమోదు. పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందన్న హరీష్ రావు. సిపి ఆఫీస్ లో బైఠాయింపు, మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని వార్నింగ్ అంటూ ఇక కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అరకపూడి గాంధీ ఆయన అనుచరులు అంటూ ఇగో ఈ వార్త. యాక్చువల్ గా ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, కానీ వచ్చిన చిక్కల్లా ఈయన అరకపూడి గాంధీ కాంగ్రెస్ వైపు పోయిండు, కాంగ్రెస్ కండువ కప్పుకుండని వీళ్ళు ఆరోపణ. కానీ నేను కప్పుకుంది కాంగ్రెస్ కండువ కాదది దేవుని కండువ అని చెప్పి ఆయన చెప్పిండు. వీళ్ళేం చెప్తున్నారు ఇప్పుడు, ఆయనకు పిఎసి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా చేసిండే. ఎందుకు చేసినామంటే ఆయన బీఆర్ఎస్ సభ్యుడే కాబట్టి అని ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చూస్తున్నారు, బీఆర్ఎస్ చెప్తుంది కాదు ఈయన మీ సైడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఒక వార్త ఇది. సరే, ఈ వార్తలో నేను మీకేం చెప్పదలుచుకున్నా తెలుసా? ఒక ముచ్చట చెప్తా. ఫస్ట్ అరకపూడి గాంధీ ఏమన్నాడో ఒకసారి ఇది విన్నాక నేను అది చెప్తాను నేను మీకు. ఈ వార్త వాళ్ళు అనుకొని సావని, కానీ ఒక ముచ్చట ఉన్నది ఏంటిదంటే ఇట్లా ఒకటి చూడు ఏమన్నాడు. చీటింగ్ లంచం, బ్రోకర్ లంచం అంటూ వీళ్ళొక కోవిడ్ ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ కలుషితమైంది. ఈయన కొడుకు వెళ్తే నేను కూడా కలుషితం. ఏమన్నాడు విన్నారా ఒకసారి? వీళ్ళొక చీటింగ్ లంచం, బ్రోకర్ లంచం అంటూ వీళ్ళొక కోవిడ్ ఇటువంటి లంచా కొడుకుతో నేను ఇది అసలు ముచ్చట. ఇది ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, సరే ఈయన నాయకుడు, మన నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిండు, మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అయిన. సరే, ఇక్కడ భాష నేను చెప్పాలనుకుంటుంది వాడు తనక సావని పోయి గంగల దుంకని, కానీ భాష గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు ఎందుకోసం మాట్లాడతా అంటే, మొన్న రేవంత్ రెడ్డి ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అన్నాడు కదా, మెడల పట్టేసుకొని వస్తారు ఆ గొట్టం ఈ గొట్టం అన్నాడు కదా. ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే, మళ్ళీ మనం మాట్లాడే భాష గురించి కూడా కొంచెం చెప్పిండు కదా, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ అన్నారు కదా. అంటే ఇది మీ గౌరవం, ఇది మీ మాటలు, ఇవి మీ చేష్టలు, ఇవి మీ చేతలు. ఇప్పుడు ఈ సన్నాసి ఏమన్నాడు చూశారు కదా, నేను ఎట్లా మాట్లాడి ఎట్లా చెప్పాలి చెప్పురి. ఇక్కడ అన్ని గొట్టాలు చూశారు కదా, ఇవే గొట్టాలు. సరే, ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళంతా మా తోటి సహచరులు, మా జర్నలిస్టులు పెట్టినరు. ఓకే, ఇప్పుడు ఆ సన్నాసి అన్నటువంటి మాటని తీసుకొచ్చి టీవీలో ఎట్లా ప్లే చేయాలనేది ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ పత్రికలు రాస్తే ఎట్లా రాయాలనేది ఒక ప్రశ్న. దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏం చెప్పమంటారు? దుర్భాషలాడారు, వ్యవహరించారు, ఆరోపణ చేశారు అని చెప్పి ఇట్లా రాయాలనా? ఇప్పుడు మేము కూడా అట్లనే చెప్పాలనా? అన్ని ఏమి లేనట్టు ఇట్లా అంతా బాగుందన్నట్టుగా మొత్తం కప్పేసి మూసేసి నిజంగా చాలా బ్రహ్మాండమైన భాష మాట్లాడతారు మన నాయకులు అని చెప్పి రాయమంటారా? లేదంటే నాటువంటోడు బయటకు వచ్చి చూడు ఈ సన్నాసి ఏం మాటలు అంటున్నాడు, ఏడికెళ్ళొచ్చిండు, ఎట్లా మాట్లాడుతుండు, ఇలా వాని భాష ఏంది, వాని కథ ఏంది అని చెప్పమంటారా? మనకు అర్థమయ్యే భాషలా మనకు తెలియవన్నా అంటే నాయకుల తీరమ గిట్లుంటది. వీళ్ళు మాట్లాడిన మాటల్ని, వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ నేను చెప్పాలంటే ఎట్లా చెప్పాలి చెప్పురు. ఇప్పుడు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని అరకపూడి గాంధీ లా కొడుకు అని అన్నాడు అని నన్ను చెప్పాలనా, లేదంటే దాన్ని కడియాలనా, ఆపాలనా? మీడియా మాట్లాడొద్దని చెప్పి మీడియా మీద ఆంక్షలు, మీడియా మీద ఈ రిస్ట్రిక్షన్స్, ఈ భాషా ప్రధానం అని ఏదో నీతులు చెప్తారు కదా. మరి ప్రజలకు అర్థమయ్యే భాషలా ఒక నాయకుడు మాట్లాడినప్పుడు ఆ నాయకుడి మాటలు ప్రజలకు ఎట్లా చేరవేయమంటారని అడుగుతా ఉన్నా నేను. చెప్పొద్దా? ఇప్పుడు భాష అడ్డం వస్తుంది. ఇప్పుడు మేము ఎట్లా చెప్పాలంటే, పాడి కౌశిక్ రెడ్డి గారిని దుర్భాషలాడారు అరకపూడి గాంధీ గారు, గింతే. ఇక లోపల వాడు ఎన్నన్నది ఇట్టనిగా నాయకుల తీరేమో గిట్లుంటది. ఈ రాష్ట్రంలో 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన బతుకులేమో ఇట్లా మాట్లాడతాయి. మేము వీడు తిట్టిండు, వాడు తిట్టిండు, సన్నాసులు, సుంటలు, సవటలు, దద్దమ్మలు, ఇవే కదా మేము మాట్లాడింది. ఇంతకంటే ఎక్కువ కుక్కల కొడుకులు ఇవన్నీ అన్నది మీరే, నేర్పించింది మీరే, పేగులు మెడలేసుకుంటాం అన్నది మీరే. ఇలా మేము ఆ భాషని చెప్తుంటే మీకు నొప్పి అవుతా ఉన్నట్టుగా చెప్తే నొప్పి అవుతుంది. మీరు మాట్లాడితే ఇట్లుంటాయి. ఏమన్నా విన్నారు కదా, ఈ
రాష్ట్రంలో ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తి, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి సహనాన్ని కోల్పోయి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ భాష చూసినాక మరి ఇవాళ ఈ పత్రికలని, ఇవాళ వార్తలని, ఇప్పుడు మేము చెప్పే ఈ అనాలిసిస్లని నొచ్చుకుంటే ఎవడేం చెప్పాలి? ఇక ఈ భాషను మనం ఎట్లా రాయాలి? మరి ఏ చేత్తో రాయాలి? ఏ పద ప్రయోగం చేయాలి? ఇక్కడ అడుగురి. మరి మీ భాష సరి చేసుకోండి. ఫస్ట్ 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన సన్నాసులే చక్కగా లేరు. మమ్మల్ని వచ్చి ఇలా టీవీలల్లా, ఛానళ్ళల్లా ఎవడు పడితే వాడు ఏది పడితే అది, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడింది మీరు రా సన్నాసులారా. సోయితో ఉండాల్సింది మీరు. సిగ్గు శరాలు లేని బతుకులు, మీ బతుకులు జడా అని కేసీఆర్ అన్నట్టు అయిపోయింది. ఇది నేనంటలేను, చాలా మంది నాయకులు, ప్రజలు అట్లే సామాన్యులు అనుకుంటా ఉన్నారు ఏంది భాష అని.